ఆచార్య దివాకర్ల వారు మాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక దిగ్ధంతుల్లో ఒకరు. సాహిత్యం ద్వారా జాతీయ సమైక్యతను కలిగించేటువంటి ప్రయత్నం చేయటం, ఇటువంటి పనులు చేయటమే కాకుండా ఆయనలో గొప్పతనం ఉండేది. మన అధ్యయన సంస్కారాన్ని, పరిశోధన సంస్కారాన్ని, విశ్లేషణ సంస్కారాన్ని పెంచుకోవాలంటే మరొక్కసారి దివాకర్ల వెంకటావధాని గారిని విజిట్ చేయాలి. మకరందం లాంటి తీయని సాహిత్య సోపానాలు తప్పకుండా అందరం ఇప్పటికైనా అప్పుడప్పుడు చదివితే అది మనసులో నిలుస్తుంది. దివాకర్ల వెంకటావధాని గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రధానమైన అంశం ఏంటి అని అంటే, ఒక ఉత్తమ పరిశోధకుడికి ఉండాల్సినటువంటి, ఒక ఉత్తమ విద్యార్థికి ఉండదగినటువంటి అత్యుత్తమ లక్షణాలను ఉస్మానియా తెలుగు శాఖ ఆచార్యులలో, అధ్యక్షులలో బహుముఖ ప్రజ్ఞావంతులు, పండిత శ్రేష్ఠులు, ఉత్తమ కవి, గొప్ప ఉపన్యాసకులు, ప్రాచీన కావ్య విశ్లేషకులు అవధాని ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి జీవితం సాహిత్యం మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఒకరోజు సదస్సుకు చేసినటువంటి సహృదయ సాహితీవేత్తలు, మా విద్యార్థులు, పరిశోధక విద్యార్థులందరికీ స్వాగతం. తుషారహార ధవలా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. వెంకటావధాని గారి జీవితం సాహిత్యం ఈ అంశం మీద తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం సాహిత్య అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనకెవరికి కూడా మనస్సులోనూ శరీరంలోనూ కూడా ఈ రోజంతా ఎటువంటి జాడ్యాలు లేకుండా ఉండాలని కోరుకున్నటువంటి విద్యార్థులను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సాహిత్య అకాడమీ ప్రాంత కన్వీనర్ గా ఆచార్య సి మురళాని గారు వారిని మాట్లాడవలసిందిగా. దివాకర్ల వెంకటావధాని గారి జీవితము సాహిత్యము అనే అంశం పైన సాహిత్య అకాడమీ నిజానికి ఈ సభను 10 ఏళ్ల క్రితం నిర్వహించాల్సింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి శత జయంతి 2013లో అప్పుడు జరగవలసిన సభ ఏ కారణాల వల్ల కానీ బహుశా ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు జరిపారేమో నాకు తెలియదు, కానీ అది అకాడమీ తరఫున మాత్రం జరగలేదు. అందుకే మేము మా సలహా మండలి సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు మా సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకువచ్చి అవధాని గారి గురించి ఒకరోజు సదస్సు అయినా జరుపుకుంటే బాగుంటుంది అనుకుంటే తక్షణమే మా సలహా మండలి సభ్యులు అందరూ సహకరించారు. దాంతోపాటే ఢిల్లీ కేంద్ర కార్యాలయం కూడా దానికి ఆమోదం తెలిపింది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులోనూ ఇది ఆర్ట్స్ కళాశాలలోనే నిర్వహించాలని చాలా పట్టుదలగా ఉన్నాను నేను. ఎందుకంటే వారు ఇక్కడే పనిచేశారు, ఇక్కడే వారి గురుత్వాన్ని చాలామంది వందల కొద్ది వేల కొద్ది స్వీకరించారు. కాబట్టి ఇక్కడి ఈ తరం విద్యార్థులు, ఇప్పటి విద్యార్థులకు పూర్వ గురువుల గురించి తెలిసింది చాలా తక్కువ. ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఇంతగా విస్తరించడంలో ప్రాథమిక దశలో కృషి చేసిన వారి గురించి తెలిసింది చాలా తక్కువ. వీరు కూడా ఆ కోవకు చెందిన గురువు గారే కనుక వారి గురించి ఇక్కడ పెడితే బాగుంటుందన్న ప్రతిపాదన నేను చేయగానే కమలాకర్ శర్మ గారు వెంటనే ఆమోదించారు, వెంటనే సహకరించారు. వారికి ముందుగా నేను స్వాగతం చెప్తున్నాను. దీనికి ముఖ్య కారకుడు మా సలహా మండలి సభ్యుడు రఘు, మీ దగ్గర అధ్యాపకులు రఘు, వీళ్ళిద్దరూ దీన్ని సానుకూలపరిచారు ఈరోజు. అందువల్ల ముందుగా ఈ తెలుగు శాఖ అధ్యక్షులు, అధ్యాపకులు, ప్రిన్సిపల్ ఆసిమ్ గారికి ప్రత్యేకంగా నా స్వాగతాన్ని తెలుపుతున్నాను. ఎప్పుడైనా మనకు పునాది గట్టిగా పడితే దాని మీద ఎటువంటి సౌధాన్నైనా మనం నిర్మించుకోవచ్చు అనడానికి
అవధాని గారి ప్రసంగాలు విన్న మా అనుభవాలే మాకు రుజువులు. ఎందుకంటే యువభారతిలో పురాణ లహరి, ఇతిహాస లహరి, కావ్య లహరి, ప్రబంధ లహరి, రామాయణ సుధా లహరి ఇటువంటి లహరి కార్యక్రమాలు నిర్వహించేవారు. నేను బిఏలో ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలు ఆంధ్ర సారస్వత పరిషత్తు, ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తుగా ఉంది, ఆ ప్రాంగణంలో జరిగేవి. ఒక్కటి కూడా తప్పకుండా వాటికి వెళ్ళేవాళ్ళం, నేను నా మిత్రులు. మా మిత్రమండలిని విపరీతంగా ఆకర్షించిన వక్తల్లో మొట్టమొదటి వారు అగ్రతాంబూలం దివాకర్ గారికి. వారి ప్రసంగాలు వింటూ అబ్బా తెలుగు ఇంత బాగుంటుందా, తెలుగు సాహిత్యం ఇంత గొప్పగా ఉంటుందా, తెలుగు సాహిత్యాన్ని గురించి ఇంత లోతుగా మనం ఆలోచించడానికి అవకాశం ఉందా అంటే, డిగ్రీ చేస్తున్నప్పుడు తెలుగు ఎంఏనే చెయ్యాలి అని గట్టిగా అనుకోని వాళ్ళు కూడా యువభారతి ప్రాంగణంలో లహరి ఉపన్యాసాలు విన్న తర్వాత ఎంఏ తెలుగుకే వెళ్ళడం అన్నది నాకు తెలుసు. దానికి ముఖ్య కారకులు అవధాని గారే. వారి ప్రసంగాలు మేము వినడమే అది ఒక గొప్ప అనుభవం. ఆయన ప్రసంగాలు వినడము, ఒక వక్తగా ఆయనకు సాటి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సాహిత్యానికి సంబంధించి ఒక విషయం అవధాని గారి దగ్గర నేర్చుకుంది, అది ఎందుకు పునాది వేసింది అని చెప్పడానికి. ఒక కావ్యాన్ని కానీ, ఒక పద్యమే కావచ్చు కాక, కావ్యం మొత్తం కానక్కర్లేదు, దాన్ని ఏ రకంగా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని వారు ముఖ్యంగా కావ్యలహరి, ప్రబంధలహరి చెబుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనసులో నాటుకుపోయాయి. అలాగే సాహిత్య సోపానాలు చదివిన తర్వాత కావ్యాలంకార సంగ్రహం చదవడం కొంచెం సులభమైంది. ముందు ఈయన పునాది వేశారు, ఆ తర్వాత ఎంఏలో కావ్యాలంకార సంగ్రహం చదవాల్సి వచ్చింది. దానికి వీరు వేసిన పునాది చాలా గట్టిది. అందుకనే పునాది వేయడంలో అవధాని గారు చాలా దిట్ట అని చెప్పదలుచుకున్నాను. ఆ కావ్యాల గురించి చెప్తారు. ఒక్క మాట అన్నారు, కొన్ని కావ్యాలు మన చేత ఓహో అనిపిస్తాయి, మరికొన్ని కావ్యాలు మన చేత ఆహా అనిపిస్తాయి. ఈ ఓహో ఆహాల మధ్య తేడాని అవధాని గారు ఒకసారి యువభారతి ప్రసంగంలో చెప్పారు. ఓహో అనిపించేది ఏమిటంటే మహా చమత్కారం, గొప్ప చమత్కారం ఉంటుంది పద్యంలో. ఒక నాదన సోమరాజుడి పద్యం అనుకోండి, లేకపోతే రామరాజభూషణుడి పద్యం అనుకోండి, అవి ఓహో అనిపిస్తాయి. అబ్బో ఎంత గొప్పగా పదాలు వాడాడయ్యా, ఎంత మంచి అలంకారం వేశాడు, శబ్దాలంకారం కావచ్చు, అర్థాలంకారం కావచ్చు అని మనకు అనిపించి ఓహో అని మన మెదడుని ఆకర్షించేది. ఆహా అనిపించడం అంటే మన హృదయాన్ని తాకేది. మన హృదయాన్ని తాకే పద్యాలు వేరు, మన మెదడుని ఆకర్షించే పద్యాలు వేరు. మీరు చదివే కావ్యం మీ చేత ఓహో అనిపిస్తోందా, ఆహా అనిపిస్తోందా మీరే తెలుసుకోండి అని ఆయన ఒక ప్రసంగంలో అన్న మాట ఈ రోజుకి నాకు మనసులో నాటుకుపోయి ఇప్పుడు నేను క్లాస్లో పాఠంలో కూడా చెప్తా. ఎందుకంటే కవిత్రయం వాళ్ళంతా ఆహా రచన, ప్రబంధ కవులందరిది కూడా ఓహో రచన నా ఉద్దేశంలో. కాబట్టి ఆయన తేడా చెప్పే వరకు నాకు తెలియలేదు. ముఖ్యంగా ఎర్రన, నాచన సోమన ఇద్దరి హరివంశాన్ని పోల్చి చూసినప్పుడు నాచన సోమన ఎందుకు ఓహో అవుతాడో, ఎర్రన ఎందుకు ఆహా అవుతాడో బాగా అర్థమవుతుంది. నేను చెప్పింది దీని తర్వాత మీరు చదివితే బహుశా మీకు కూడా అర్థం కావచ్చు. నాకు అది చిన్న సూత్రం చెప్పారు ఆయన, మామూలుగా ప్రసంగ వశాన చెప్పిన మాటలు అవి ఎలా నాటుకుపోయాయంటే ఇప్పటికీ నాకు చదువుతున్నప్పుడు ఒక కావ్యమే కాదు, మా వచనం కావచ్చు, నవల కావచ్చు, ఆధునిక వచన కవిత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది చదివితే ఓహో చాలా గొప్పగా చెప్పాడు అని అనిపిస్తే అది ఓహో రచన. అది అంత శాశ్వతమైన ఆనందాన్ని నాకు కలిగించదు, అది చమత్కారం. కానీ ఆహా అనిపించే రచన రసం. కాబట్టి చమత్కారానికి రసానికి ఉన్న తేడాని ఆయన రెండు ముక్కల్లో మాకు ఆ రోజు చెప్పిన రీతి నాకు ఈనాటికి గుర్తుంది. సాహిత్యాన్ని అభ్యసిస్తున్నప్పుడల్లా నేను అవధాని గారిని తలుచుకుంటాను అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. అటువంటి పునాది తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కావ్య విమర్శకు కావలసిన పునాదులు వేసిన అవధాని గారి గురించి ఈ రోజంతా ఒక సదస్సును జరుపుకోవడం వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. దానికి సహకరిస్తున్న అందరికీ, ముఖ్యంగా ఇంతమంది విద్యార్థులు వచ్చారు, మీకందరికీ కూడా స్వాగతం పలుకుతూ సెలవు. అగమాంత మధురామృతముల్కు పయోధమూర్తికిన్ స్వాగతమచ్చహాస నవచంద్రిక చిందు శశాంకమూర్తికిన్ స్వాగతమార్యధర్మ సుమవాసనలిచ్చు వసంతమూర్తికిన్ స్వాగతమాశ్రితావస కృపన్ తనువెత్తిన బ్రహ్మమూర్తికిన్. ఇది దివాకర్ల వారు వేరే సందర్భంలో రాసిన, ఇప్పుడు ఇది ఆచార్య శలాక రఘునాథ శర్మ గారికి ఈ ప్రాంతం వాడు చేసే స్వాగతం లాగా కనపడుతుంది అని చెప్పేసి అనుకోవటంలో సందేహం లేదు. కావ్య రచనాధురీనులౌ కవిమణులకు తద్రస పిపాసువులు సభాస్తారులకును ఆగతాఖిల రసిక విద్యార్థులకును సంతరించెద హార్తమౌ స్వాగతం. ఇది కూడా దివాకర్ల వారి పద్యం.
దివాకర్ల వారి పద్యాలు ఇంత ప్రశాంతంగా మధురంగా ఉంటుంటాయి. ఆ మధురమైనటువంటి పద్యాలు, వారు చేసినటువంటి కృషి ఈరోజు మొత్తం కూడా మనం వినబోతున్నాం. ఈ రోజున పెద్దలందరూ ఈరోజు నిజానికి నేను మా విద్యార్థులకు చెప్పాను, మా గురువులు వాళ్ళ గురువులు కూడా వచ్చారు ఇవాళ. మేమందరం విద్యార్థులం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంటాం. వాళ్ళ మాటలు అందరం విందాము అని చెప్పేసి. మాటలాడితివేని మందార మాలికా శ్రవద మంద మరంద రసములుల్కు వీణముట్టితివేని వికచ కల్పక సుమా నవమత్త మధుప నిస్వనములెగయు పదములెత్తితివేని ప్రాళేయ గిరిసర కలహంస గమన శోభలు వెలుంగు కనులు విప్పితివేని కల్హార కమనీయ కమల కోమల తోరణములు తోచు ఆశిషము పలికితేని సర్వాగమాంత సదమల వచో విలాస వాసనల సంగు అంబ ఒకసారి వచ్చి మా అసమ సుషమ నింపి మా భాగ్యములను పండింపవమ్మ. ఇది దివాకర్ల వారు సరస్వతీదేవి చేసినటువంటి ఒక స్తుతి. రాసినటువంటి ఆ గమనాన్ని ఒకసారి విందామని చెప్పేసి తీసుకొచ్చినటువంటి భావన. ఆచార్య దివాకర్ల వారు మాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక దిగ్ధంతుల్లో ఒకరు. మొదలు 1919 నుంచి 46 వరకు ఒకరు ఉంటే, 46 నుంచి 64 వరకు కూడా ఒక అధ్యక్షులుగా ఖండవల్లి వారు ఉండేటైతే, ఆ ఖండవల్లి వారు ఉంటున్న సందర్భం లోపల మా దగ్గర పరిశోధనలన్నీ కూడా బాగా పెరిగిన సందర్భాల్లో దివాకర్ల వారు కూడా ఖండవల్లి వారి దగ్గర పరిశోధన చేయటమే కాకుండా ఒక 15 మందికి వారి దగ్గర పిహెచ్డీ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో అత్యంత ప్రముఖులందరూ కూడా దివాకర్ల వారి దగ్గర పిహెచ్డీ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వారి గురించి మాకే తెలియదు, ఎందుకంటే 73లో ఇక్కడ వదిలిపెట్టారు. మేము అప్పుడప్పుడే పుట్టిన వాళ్ళు. ఆయా సందర్భాల్లో ఆ సందర్భాల్లో వారు చేసినటువంటి శాఖకు సంబంధించిన సేవల లోపల ఖండవల్లి వారితో కూర్చొని మహాభారతానికి సంబంధించినటువంటి సంశోధిత ముద్రను తయారు చేయటం లోపల దివాకర్ల వారు చేసినటువంటి విధానం చాలా గొప్పది. అంతేకాకుండా చుట్టుపక్కల సాహితీ చైతన్యం కోసం చేసినటువంటి ప్రయత్నం. చుట్టుపక్కల సాహితీ చైతన్యం అంటే అనేక రకాల ఉపన్యాసాలు ఆ రోజుల్లో ఇచ్చేసి సాహిత్యం వైపు జనాన్ని తీసుకొని వెళ్ళటం, సాహిత్యం లోపల ఉండేటటువంటి మర్మాలను తెలియజేయటం, సాహిత్యం ద్వారా జాతీయ సమైక్యతను కలిగించేటువంటి ప్రయత్నం చేయటం, ఇటువంటి పనులు చేయటమే కాకుండా ఆయనలో గొప్పతనం ఉండేదని చెప్పి పెద్దలు చెప్తుంటే విన్నాను నేను. ఏదైనా పుస్తకం ఆ రోజు సాయంత్రం అక్కడ కృష్ణదేవరాయ భాషా నిర్ణయంలో ప్రసంగం ఉంది అని చెప్పేసానంటే ఆ పుస్తకాన్ని ఆ రిక్షా ఎక్కి ఇట్లా 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 తిప్పుకుంటూ వెళ్ళేవారట. మరి శలాక వారు ఏం చెప్తారో వినాలి. నమోస్తు గురుదేవాయ. ఆయన నిండు మనస్సు నవ్య నవనీత సమానం, కానీ పలుకు దారుణాఖండన శస్త్రతుల్యం కాని విపుడు ఆయన ప్రతి చేష్ట ఔపదేశిక ప్రతిపత్తితో అలరాడుతుంది. ఆ విధంగా ఆయన త్రికరణాలలో అందాలు స్థితించే ఆచార్యవరేణుడు. అంతేవాదులు తనకు సుత నిర్విశేషుడు. వారు తనకన్నా మిన్నా అని చెప్పుకొని పొంగిపోవడం ఆయనకు ఒక సరదా. వారి అభ్యుదయ నిశ్రేషాలకై అహరహం పాటుపడే అమృతమూర్తి. ఆ విధంగా ఆయన గురుపీఠానికి గౌరవం కలిగించిన ఋషికల్పుడైన కులపతి. ఆయన మధుర గంభీర వాగ్వైఖరి అల్లరి మూకలు కూడా ఆకట్టుకుంటుంది. ఆయన ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తే అది గ్రంథకర్తకు కూడా కొత్తగా పరిచయం అవుతున్నట్టే ఉంటుంది. ఆ ధారణ అసాధారణం, ఆ ఆకర్షణ అనితర సాధ్యం. ఆయన చెండ తీరులతో తాపం పెంచని దివాకరుడు. వడ్డీ కాసులు తలనీరాలు అపేక్షించని వెంకటనాథుడు. కంప్యూటర్ మీదకు పదులు పెట్టే అవధాని శిరోమణి. ఆయన శిష్యులమన్నదే అస్మదాదులకు ఒక ప్రమాణ పత్రం. ఉత్తమ లోకాలలో శాశ్వతమైన చిత్తశాంతితో ఊయలరుగుతున్న గురుదేవ, ఇదిగో మా వదలని అంజలి వంశం. 1965 జూలై నెలలో నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఏ పట్టడం కోసం విద్యార్థిగా చేరాను. మాకు ప్రధానంగా 5 అధ్యాపకులు.
అందులో శాఖాధ్యక్షులు ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు, ఆచార్య బిరుదురాజు రామరాజు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ పల్లా దుర్గయ్య గారు, డాక్టర్ వాడిపట్ల బాలశర్మ గారు. వీరే కాక ఇంకా 7-8 మంది ఎప్పుడప్పుడు అధ్యాపనం చేసేవారు. ఆచార్య దివాకర్ల వారు అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణ 4 విద్యకు 4 దశలు. 4 దశలలో సమగ్రమైన అనుభవం స్వయం కృషితో పండించుకున్నవారు. అది విశేషం. దివాకర్ల వెంకటావధాని గారు మాలాగా భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ అనేటువంటి పూర్వరంగం ఉన్నవారు కాదు. కానీ భాషా ప్రవీణ పూర్వరంగం ఉన్నటువంటి వాళ్ళకంటే అద్భుతమైనటువంటి అనుభూతితో పాఠాలు చెప్పారు. ధర్మవరంలో ఒకసారి ఒక హై స్కూల్లో వారి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. హై స్కూల్ అంటే 10th క్లాసు లోపు పిల్లలు. 2 గంటల సేపు ఉపన్యాసం జరిగితే 2000 మంది స్టూడెంట్స్, చిన్న పిల్లలు కిక్కురు మన్నారండి. ఏమి శక్తి అది, ఏమి బోధకత, మహిమ, ఎటువంటి ఆకర్షణ మనం ఊహించుకోవాలి. కాలం వీరిని మనఃపరకం నుండి చెరిపివేయలేదు. అవే వారి గౌరవానికి నిదర్శనం. ఓం నమోస్తు గురుదేవాయ. విమర్శ అంటే ఏం చదవాలి? సాహిత్య సోపానం చదవాలి. అర్థం కాకపోయినా చదివి 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 అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. విమర్శ అంటే ఏమిటి అనే ఈ ప్రశ్న మనం వేసుకుంటే, విమర్శకులు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో వారు చెప్పి ఉన్నారు. కొందరు వస్తువునందలి గుణములను మాత్రమే పేర్కొని దోషములను నొప్పరించుటయే వారిని మరుగుపుచ్చుటయో చేయుదురు. ఇట్టి వారి విమర్శ కూడా అసమగ్రమైనటిది. వస్తువు ముఖ్యమా, శిల్పం ముఖ్యమా అనే చర్చ సాహిత్యంలో విపరీతంగా జరిగింది. మనకు చదివే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కూడా ఆ రోజే అలంకార శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చాలా విస్తృతంగా వారు చెప్పారు. కొందరు వైయక్తికమైన రాగద్వేషములకు గురి అయి గుణములను దోషములను గుణములను ప్రదర్శింతురు అని రాశారు. ఇది ఇవాల్టి విమర్శ ప్రపంచానికి సరిగ్గా సరిపోతుంది. విమర్శ పేరు మీద ఇప్పుడు పరివ్యాప్తి అవుతున్నదంతా కూడా విమర్శ కాదు. ఈ విషయాన్ని ఇవాళ మన సంస్కారాన్ని పెంచుకోవడానికి, మన అధ్యయన సంస్కారాన్ని, పరిశోధన సంస్కారాన్ని, విశ్లేషణ సంస్కారాన్ని పెంచుకోవాలంటే మరొక్కసారి దివాకర్ల వెంకటావధాని గారిని విజిట్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నిజమైన విమర్శ ఎక్కడ ఉంటుంది? వస్తు స్వరూపాన్ని అర్థం చేసుకోవడంతో పాటు దాని నిర్మాణ స్వరూపాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఉత్తమ విమర్శ అంటే పూర్వ లాక్షణికులు ఏర్పరిచిన మార్గం ఒకటి ఉంటుంది, స్వయంగా కావ్యకర్త ఏర్పరిచిన మార్గం ఒకటి ఉంటుంది అన్నాడు ఆయన. లాక్షణికులు ఒక సిద్ధాంతం, కానీ ప్రతి రచయిత, ప్రతి కవి తన కవిత్వంలో, తన సాహిత్యంలో ఒక పద్ధతిని రూపొందిస్తారు. ఆ పద్ధతిని కూడా ఈ రెండింటిని అన్వయం చేసినప్పుడే మంచి విమర్శ వస్తుంది. నేను విన్నాను, వారు మంచి వక్త అని, గంట సేపైనా 2 గంటలైనా కట్టి పడేసేటట్టు మాట్లాడగలిగే వక్త అని. అది భారతం గురించి మాట్లాడినా, రామాయణం గురించి మాట్లాడినా, ఏ విషయం గురించి మాట్లాడినా ఆ వక్తృత్వ కళకు నైపుణ్యం అంది గొప్ప టీచర్గా తెలుగు శాఖలో పనిచేసి సాహిత్య ప్రపంచంలో నిలబడినందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాహిత్య అకాడమీకి, తెలుగు శాఖకి వందనాలతో ముగిస్తున్నాను. మధువనము అనేటువంటి పద్యం మొన్ననే చదివా. ఈయన పద్యం మామూలుగా పద్యం చదవడం అనేది, పద్యం రాసిన పద్యాలు ఉండడం కాదు, కానీ ఒక కావ్యంగా చదివడం ఇదే అవకాశం. అంటే ఈ అవధాని గారి ఈ ఒకరోజు సెమినార్లో సాహిత్య అకాడమీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని వల్ల నాకు వ్యక్తిగతంగా కలిగిన లాభం ఏంటంటే వారి పద్య కవిత్వం చదువుకోవడం. సీతాన్వేషణ తత్పరుండై బలశ్రీయుతుండు ఆ మరుజ్ఞాతుండు ఏగెను రాక్షసేంద్రుపురికిన్ సంద్రంబు లంఘించి సంప్రీతిన్ భూతనయా ప్రవృత్తిగొని ఇందు ఏతేరడు ఇంతదనుక
దుర్దైతే యావళి చేత ఏ ఇడుములను ప్రాపించెను అచ్చటన్. ఇది ప్రారంభ పద్యం. తర్వాత జాంబవంతుడు, అరే మీరు ఇట్లా చేస్తాడు అని మీరు అనుకోవద్దు, అతడు ఎట్లాంటి వాడంటే అని జాంబవంతుడు చెప్తాడు. ఆ సీస పద్యంలో ఉంది. పద్య రచన ఎలా ఉంటుందో మనసు పెట్టాడు. దానికోసమే చెప్తున్నాను. ఆయన వర్ణన సీస పద్యాల్లో చాలా అందంగా చేస్తాడు వర్ణాన్ని. పద్య రచన శైలిని పరిచయం చేయడం కోసం మాత్రమే చెబుతున్నాను. చూడండి, వాళ్ళందరూ అదో రకంగా మాట్లాడితే ఈయనకు తప్పకుండా వస్తాడు అని చెబుతూ, శతయోజనం వైన సాగరం బెల్ల ఆ కపినాథునకు పిల్లకాల్వగాదే సహగాపగాకంబైన లంకాద్వీపము ఆధీరునకు బంతి ఎట్లుగాడే రావణ ప్రభృతి రక్షో వీరులు ఆ హరిప్రముఖు ముందర మశకములు కారే జనకాత్మజాగవేషణము ఆ ప్లవంగ చంద్రునకు ఆత్మవిధి నిర్వహణము కాదే కార్య సఫలత్వము అందక కదలిరాక ఇచ్చగింపడు కానీ ఆ సచ్చరిత్రుడు ఇంతలో రాడే అతనికై వంతయేలా ఉడుగుడని నవ్వుచు ఇటులు చెబుతుండగానే హనుమంతుడు వస్తున్న వర్ణనను అద్భుతంగా చేశాడు. మొదలు శబ్దము వచ్చిందట. ఆ శబ్దాన్ని 2 పద్యాల్లో వర్ణించాడు. అతన్ని రూపవర్ణన చేసినాడు. అతడు చేసినటువంటి పని తప్పకుండా సీతను చూసి వస్తున్నాడన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాంబవంతుని చేత ఈ కవిగారు హనుమంతుని స్తుతిస్తూ సాగించినటువంటి పద్య రచన చాలా అద్భుతంగా అనిపించింది. ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర ఇది నిజానికి చెప్పాలనుకుంటే ఒక ప్రాథమిక జ్ఞానం కోసం రాసినటువంటి పుస్తకంగా మనం పరిగణించాలి. దివాకర్ల వెంకటాదాని గారు 1956లో రాసినటువంటి ఈ వాంగ్మయ చరిత్ర ఇది. అంటే ఏంటిది? ఆ రోజుల్లోనే 2000 కాపీలు, 2000 కాపీలు, 3000 కాపీల వరకు కొనసాగినటువంటిది అని అంటే ఇది ఒక పాఠ్య గ్రంథంగా వెళ్ళినటువంటిదే, సిలబస్లో ఉన్నటువంటిదే. ఆ రోజు గెజిటెడ్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది మద్రాసు విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీళ్ళందరూ కూడా దాన్ని అనుసరించినటువంటిదే అని చెప్పి మనం చదివే వ్యాసాలని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం. ఇక ఆంధ్ర వాంగ్మయ చరిత్రకు వచ్చినట్లయితే ఇందులో కూడా నా అభిరుచికి తగినట్టుగా యోగ విభజన చేస్తాను అని చెప్పి దివాకర్ల వారు చెప్పడం అన్నది మనకు కనిపిస్తుంది. రాజుల యుగం ఇవన్నీ కూడా వరుసగా ఆయన చెప్పడం అన్నది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటిదనంటే ప్రతి యుగ విభజన చేసినటువంటి క్రమంలో తప్పనిసరిగా ఆయన తెలంగాణ సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాల్ని అక్కడ ప్రస్తావించడం అన్నది కనిపిస్తుంది. వేలు పుటేన్గు రూపమును వెల్గెడు ఫలమునన్ విభూతియున్. ఆ ఫోటోలో కూడా నుదురు చూడండి ఎంత వెలుగుతున్నదో. వెల్గెడు ఫలమునన్ విభూతియును మేలగు బొట్టుతో సెలవిమీరని చిన్నని నవ్వుమోముతో మేలగు పద్యభావముల మెత్తని పల్కుల బోధసేయు విద్యాలయవాణి వెంకటవధాని దివాకరులను స్మరించదన్. 1972-74లో నేను ఈ ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖలో విద్యార్థిని. అప్పుడు మాకు అవధాని గారు అధ్యక్షులు. అట్లాంటి ఒక గొప్ప అదృష్టం కలగటం జీవితంలో ఎంత మరపురానటువంటి గొప్ప అనుభవమో. ఆ గురువుగారిని గురించి మళ్ళీ ఇదే కళాశాలలో ఇవాళ మాట్లాడటం కూడా నాకు జీవితంలో గొప్ప మరపురానటువంటి అనుభవమే.
అధ్యాపకులుగా అవధాని అనేటువంటి అంశాన్ని గురించి చెప్పడానికి ఎన్ని గంటలైనా సరిపోవు. 1 సంవత్సరం పైననే మేము వారి దగ్గర శిష్యరికం చేసినాం. అవధాని గారు ఎంత టీవీగా దర్పంగా కనిపించేవారో, ఎంత పెద్ద రూపంలో కనిపించేవారో అంత వాత్సల్యంతో, ప్రేమతో, ఆదరంతో మాట్లాడేవారు. చాలా నిరాడంబరంగా ఉండేవారు. బర్కత్పుర చమన్ దగ్గర వారి ఇల్లు ఉండేది. అప్పుడు అక్కడనే బస్సు ఆగేది. అక్కడ వారు బస్సులో ఎక్కి ఇక్కడ కాలేజీ దగ్గర దిగి వచ్చేవారు. చాలాసార్లు బస్సులో నిలబడి ఇట్లా వచ్చిన సందర్భం కూడా చూసినాను. అంత నిరాడంబరుడు. ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్ను ఇట్లాంటివి ఏమీ లేవు వారికి. వచ్చిన తర్వాత చాలాసార్లు నేను గమనించిన, వారు తరగతి గదిలోకి వచ్చిన తర్వాత చూస్తే కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు, పాదరక్షలు ఉండేవి కాదు. నేను ఒకసారి గమనించిన, వారు రాగానే ఏం చేస్తారంటే గదిలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ తలుపుల పక్కన పాదరక్షలు వదిలేసేవారు. ఆయన సీట్లో కూర్చున్నా, తరగతి గదిలోకి వచ్చినా అవి ఉండేవి కాదు కాళ్ళకు. నేను చాలా సందర్భాల్లో అవి గమనించినాను. ఆయన పాఠం వినటం, ఆ పాఠాలను మేము అనుభవించటము, అది తర్వాత మా విద్యార్థులకు అందించడం అనేది కూడా జీవితంలో ఒక మాకు సాహిత్య జీవితాన్ని ప్రసాదించినటువంటి గురువు గారు వెంకటావధాని గారు. ఎంఏలోకి వచ్చిన మొదటి రోజుల్లో ఆయన మొదటి ఒక ఉపోద్ఘాతం వంటి ప్రసంగం చేసేవారు. ఎవరినైనా సరే ఏమండి అని అనేవారు. పిల్లల్ని కూడా ఏమయ్యా నువ్వు నేను అనేవారు కాదు, మీరు అనేవారు. మాకు అప్పుడప్పుడు కొంచెం సిగ్గు అనిపించేది మీరంటే. ఏమండి ఎంఏ తెలుగు చదవటానికి వచ్చినారు కదా మీరు, తెలుగు ఎంఏనే కానీ తెలుగు ఎంఏ కాదండి అనేవారు. అదేమిటి అంటే తెలుగులో కూడా ఎంఏ అనే ఒక మాట ఉంది. ఎంఏ అంటే వన్నె. ఎంఏ కాడు ఎమ్మెలాడి అంటారు, వన్నె కాడు వన్నెలాడి అంటారు. మీరు అది చదవటానికి రాలేదండి అని. అంటే అవధాని గారు చెప్పిన ప్రతి మాటలో చాలా చమత్కారము, శబ్ద పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, సరసత్వము ఇవన్నీ ఉంటాయి. అవధాని గారి ఈ గ్రంథం కావ్యలహరి చాలా ప్రఖ్యాతం. ఆ రోజుల్లో 15,000 కాపీలు అమ్ముడైంది ఇది. ఆనాడు సామాన్య జనంలో సైతం తెలుగు సాహిత్యం బాగా చదువుకోవాలనేటువంటి ఒకానొక అద్భుతమైన ప్రేరణ ఇచ్చిన గ్రంథం ఇది కావ్యలహరి. ఇది జరిగింది ఇవాళ నిన్నటి ముచ్చట కాదు, 55 సంవత్సరాల కింది ముచ్చట. అంటే 70 ప్రాంతాలు, 71 ప్రాంతంలో ప్రసంగాలు అవి. ఆ తర్వాత 10 ఏళ్లకు మళ్ళీ వీరినే పిలిచి ఇంకొక 2 ప్రబంధాల మీద కూడాను ప్రసంగాలు చేయించారు. ఆముక్త మాల్యద మీద, పాండురంగ మహాత్మ్యం మీద. ఎందుకంటే అవధాని నోట మళ్ళీ వినాలే అని వారిని పిలిపించి ఆ ప్రసంగాలు చేయించి ఆ ప్రసంగాల్ని మళ్ళీ దీంట్లో కలిపి వేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది 7 ప్రబంధాల గ్రంథం అన్నమాట. సూక్ష్మాంశ విశ్లేషకుడు ఆయన. నేను కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తాను. అలాగే వాగ్మి శిరోమణి ఆయన, ఒక గొప్ప అధ్యాపకుడు. సాహిత్య వాంగ్మయ చరిత్రకారుడు కూడాను, చరిత్రజ్ఞుడు కూడాను. ధారాప్రసంగి, అనేకంగా పద్యాలు కంఠస్థం. ఆయన పద్యం వినాలని ఎదురు చూసేవాళ్ళు. తర్వాత దాని వ్యాఖ్యానం, పరిశోధన, పాండిత్యం, రసాగ్ర నర్తి. ఆయన భాష మాట్లాడుతుంటే పదబంధాలన్నీ, సమాసాలన్నీ మాలికల్లాగా ఎదురు నిలబడి మమ్మ వాడుకోండి అనేంత గొప్పగా ఆయన అద్భుతమైన ప్రసంగం సాగింది. రాస్తుంటే కూడాను భాషలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొత్త కొత్త పదబంధాలు అనేకంగా ఉండేవి. శ్రీనాథుడు రాసిన శృంగార నైషధాన్ని దివాకర్ల వారు వివరించిన తీరు మనను చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది. అందరి దగ్గర ఉండవలసిన పుస్తకం సాహిత్య సోపానాలు. దాంట్లో ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయో ఆ విశేషాలన్నీ ఇప్పుడు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ప్రసంగంలో చెప్తారు. అవధాని గారి సాహిత్య సోపానాల గురించి చెప్పమన్నారు మహామహోపాధ్యాయులు దివాకర్ల వెంకటావధాని గారు. ఈ సాహిత్య సోపానాలు 162 + 12 అంటే పీఠికలు, ముందు ఉన్నటువంటి పీఠికలు కానీ ముందు మాటలు కానీ వాటిని కలుపుకుంటే మొత్తం 174 పుటలు ఉన్నటువంటి ఈ గ్రంథం. భరతుడి నాట్యశాస్త్రం, భామహుని అలంకారం, దండి కావ్యాదర్శం,
వామనుని కావ్యాలంకార సంగ్రహం, ఆనందవర్ధనుని ధన్యాలోకం, అభినవగుప్తుని లోచనం, మహిమభట్టు వ్యక్తి వివేకం, కుంతకుని వక్రోక్త జీవితం, క్షేమేంద్రుని ఔచిత్య విచారం, మమ్మటుని కావ్యప్రకాశం, విశ్వనాథుని సాహిత్య దర్పణం, జగన్నాథుని రసగంగాధరం, విద్యానాథుని ప్రతాపరుద్రీయం తదితర ఈ ఏ అంశాలై ఏ గ్రంథాలు ఏ ఆలంకారికుల గ్రంథాలు ఇవన్నీ భారతీయ భాషలోకి అనువదింపబడ్డాయి. వీటికి అనువాదాలు వచ్చినాయి, వ్యాఖ్యానాలు వచ్చినాయి, ఇవన్నీ తెలుగులోకి వచ్చినాయి. అయితే ఇవన్నింటిని కలిపి ఇందులో మనం చూడవచ్చు. ఇప్పటికి 13 సార్లు అచ్చయినటువంటి సాహిత్య సోపానాలు. దీనికి 2008లో ఆచార్య సినారే గారు, అప్పటి కార్యదర్శి శివారెడ్డి గారు దీనికి ముందు మాట రాశారు, ఏ ఉద్దేశంతో మేము ఇది ప్రచురించాము అనేటటువంటిది. కాబట్టి ఒక్క దగ్గర అలంకార శాస్త్ర విషయాలన్నింటినీ తీసుకొని వచ్చేసి ప్రాచీన అలంకారికులు చెప్పినటువంటి విషయంతో పాటుగా ఆధునిక అలంకారికులు చెప్పిన, పాశ్చాత్య అలంకారికులు చెప్పిన విషయాలను కూడా సమన్వయం చేస్తూ చెప్పినటువంటి అంశాలు, కవి నిర్వచనాలు, రసానికి సంబంధించిన అంశాలు, ఎట్లాగా పాశ్చాత్యులు స్వీకరించారు అనేటటువంటి అంశాలు కూడా జోడించి ఈ సాహిత్య సోపానాలు వారు నిర్మించారు. మకరందం లాంటి తీయని సాహిత్య సోపానాలు. తప్పకుండా అందరము ఇప్పటికైనా అప్పుడప్పుడు చదివితే అది మనసులో నిలుస్తుంది. అది నిలవడమే కాదు, దాని వెనుక ఉన్న అలంకారిక శాస్త్రవేత్తలందరూ మన మనసులో వస్తారు. భరతుని దగ్గర నుంచి మన విద్యానాథుని వరకు. అంటే మన విద్యానాథుడు అంటే కాకతీయ విద్యానాథుడు. ఆయన కాకతీయ విద్యానాథుడు రాసినటువంటి అది ఏ రకంగా ఎట్లా వచ్చింది అనేటటువంటిది అధ్యయనం చేయొచ్చు. ఆచార్య పిల్లలమర్రి రాములు గారు పరిశోధకులుగా దివాకర్ల అనే అంశం మీద ప్రసంగిస్తారు. దివాకర్ల వెంకటావధాని గారి అతి ప్రధానమైన సాహితీ కృషి ఏది అని కనుక పరిశీలిస్తే అతి ప్రధానంగా వారు ఆంధ్ర మహాభారతం మీద, ప్రాంగణయ యుగం మీద వారు చేసినటువంటి అద్భుతమైన పరిశోధన, వారి జీవితాన్ని, తెలుగు సాహిత్యాన్ని దీప్తిమంతం చేయడంలో, ఆంధ్ర మహాభారతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కావలసిన గొప్ప ప్రాతిపదికను వేయడంలో వారు నిర్వహించిన సముదాత్తమైన పరిశోధన ప్రాంగణయ యుగం, ఆంధ్ర వాంగ్మయ ఆరంభ దశ అనేటువంటి సాహితీ కృషి అసాధారణమైన సాహితీ కృషి. ఒక 60 సంవత్సరాల దాదాపు 70 సంవత్సరాల క్రితం ఈ విశ్వవిద్యాలయానికి సమర్పించినటువంటి సిద్ధాంత గ్రంథం ఆంధ్ర వాంగ్మయ ఆరంభ దశ. ఇది 2 సంపుటాల్లో వచ్చినటువంటి గ్రంథం. 1960లో ప్రచురితమైంది. కానీ వారు ఖండవల్లి లక్ష్మీరంజనం గారి దగ్గర 1957లో ఈ సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. దివాకర్ల వెంకటావధాని గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. వారి గురువు గంటి జోగి సోమయాజి. ఆ గంటి జోగి సోమయాజి గారు ఆంధ్ర భాషా వికాసం అనేటువంటి అద్భుతమైన పుస్తకాన్ని, అది పిహెచ్డి కాకుండానే 10 పిహెచ్డీలు ఇవ్వడానికి కాదగిన అద్భుత పరిశోధన గ్రంథం. అటువంటి వారి దగ్గర, పింగళ్ లక్ష్మీకాంతం గారి దగ్గర, కేవీఆర్ నరసింహం గారి దగ్గర, పాటిబండ మాధవ శర్మ గారి అంతేవాసిత్వం. పాటిబండ మాధవ శర్మ గారు వీరు క్లాస్మేట్స్. వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పాటిబండవారు వీరు కూడా ఇక్కడ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు. ప్రధానంగా దివాకర్ల వెంకటావధాని గారు 1957లో, అంటే తనకంటే దాదాపు 14 సంవత్సరాల చిన్నవాడైనటువంటి బిరుదురాజు రామరాజు గారు తనకంటే 1 సంవత్సరం ముందే ఈ విశ్వవిద్యాలయానికి పిహెచ్డి సబ్మిట్ చేశారు 1956లో. దివాకర్ల వారు రామరాజు గారి కంటే 14 సంవత్సరాలు పెద్ద, అయినా 1 సంవత్సరం ఆలస్యంగా ఈ పరిశోధనా గ్రంథాన్ని ఈ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. అందువల్ల మొదటి పరిశోధనా గ్రంథం రామరాజు గారిది అయింది. రెండవ పరిశోధన కృషి మన దివాకర్ల వెంకటావధాని గారిది అయింది. అంత మాత్రాన, ద్వితీయమైనంత మాత్రాన అది మామూలుది కాదు, అద్వితీయంగా వెలుగొందినటువంటి మహద్గ్రంథం దివాకర్ల వెంకటావధాని గారిది. ఇప్పటికీ ఆంధ్ర వాంగ్మయ ఆరంభ దశను గురించి తెలుసుకోవడానికి, ప్రధానంగా పూర్వ ఈ ప్రాంగణయ యుగానికి సంబంధించినటువంటి అంశాలను గుర్తించడానికి దివాకర్ల వెంకటావధాని గారి పుస్తకమే పరమ ప్రామాణికమైంది.
దివాకర్ల వెంకటావధాని గారు వారి జీవితమంతా వెచ్చించింది బోధనకు. ఉత్తమమైన అత్యుత్తమమైన బోధన. వ్యాకరణాన్ని, సంస్కృతాన్ని, కావ్యాలను ఎంత మహత్తరంగా చదివి వినిపించవచ్చు, వాటిలో ఉన్నటువంటి ప్రాగల్భ్యం ఏంది, ఎంత రామణీయకత ఆ కావ్యాల్లో ఉంది, మన జీవితాన్ని ఆనందింపజేసేటువంటి అంశాలు కావ్యాల్లో ఏ రకంగా నిక్షిప్తమై ఉన్నాయి అనే సంగతిని దివాకర్ల వెంకటావధాని గారు చెప్పినట్లుగా మరొకరు చెప్పగలిగిన వారు కాదు. మరొక గొప్ప వ్యక్తి పాటిబండ్ల మాధవ శర్మ గారు. వారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతం ఛందశిల్పం అనేది కూడా ఈనాటికి మహాభారతంలో ఉన్న ఛందశిల్పాన్ని గూర్చి అర్థం చేసుకోవడానికి అనేక పద్యాల్లో ఉన్నటువంటి ఆ రామణీయకతను గుర్తించడానికి పాటిబండ్ల మాధవ శర్మ గారి పుస్తకం ఆంధ్ర మహాభారతం ఛందశిల్పం అనేది ఒక అద్భుతమైన ఆకర గ్రంథం. ఇదే కాదు, అనేక శాసనాలు మనకున్నటువంటి పద్యమయ శాసనాలు, గద్యమయ శాసనాలు, పద్య గద్యమయ శాసనాలు, వాటన్నింటికి సంబంధించినటువంటి అంశాలను దివాకర్ల వెంకటావధాని గారు తమ సిద్ధాంత గ్రంథంలో చాలా విపులంగా అందించారు. మొట్టమొదటి మనకున్నటువంటి శాసనాల్లో ఆయన మనకున్నటువంటి శాసనాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి శాసనాలు, నందంపూడి శాసనంలో నారాయణ భట్టు కూతురు కుపమ అనే ఆమె వేయించినటువంటి శాసన కాలం నాటికి భాషా స్వరూపం ఏ రకంగా వచ్చింది, భాష ఇవాళ మనం వాడుకుంటున్నటువంటి శబ్దాల్లో సంస్కృతం అతి ప్రధానమై అంతకుముందు ప్రాకృతం వాడుతున్నటువంటి కాలంలో ప్రాకృతం అనేది తగ్గిపోయి తదనంతర కాలంలో సంస్కృతం అధికమైంది. ఈ సంస్కృతం అధికం కావడం అనేది మనం నన్నయ్య గారి కాలంలో నన్నయ్య ఉపయోగించినటువంటి గద్యంలో రాజమహేంద్రవరంలో ఎటువంటి పండితులు ఉండేది అనే దాన్ని వివిధ తర్క విగాహిత శబ్దశాస్త్ర పారంగతులు అని అంటాడు, అనేక వైయాకరణులు అని అంటాడు. అనేక మంది పండితులు ఉన్నటువంటి ఆ రాజమహేంద్రుని యొక్క సభలో నన్ను రావించి నాకు రాజరాజ నరేంద్రుడు ఏ రకంగా మహాభారతాన్ని నా చేత రచింపజేశాడు అని చెప్పుకునేటువంటి సందర్భంలో ఆయన ఉపయోగించినటువంటి ఆ సంక్లిష్టమైనటువంటి సంస్కృత శబ్దాడంబరాన్ని చూస్తే అది అంతకు ముందే నన్నయ్య గారి కాలం నాటికే తెలుగు సాహిత్యంలో ఆ రకంగా సుప్రతిష్ఠితమైంది అని దివాకర్ల వెంకటావధాని గారు నిరూపించారు. అంటే ఏ మహాకవి అయినా అనేక సందర్భాల్లో ఏం చెప్తారంటే, నన్నయ్య గారు రెండవ వాల్మీకి, ఆయన నన్నయ్య అనే శబ్దం నారాయణ శబ్దభవం, ఆయన పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధర శ్రేయసే అని చెప్పినటువంటి శబ్దం ఆయనకే వర్తించేటువంటిది. ఆయన నారాయణ శబ్దభవం, నారాయణ, అట్లే కవి బ్రహ్మ తిక్కనామాచ్యుడు బ్రహ్మ, అట్లే మూడో వ్యక్తి ప్రబంధ పరమేశ్వరుడు. ఈ తెలుగు సాహితీ ప్రపంచానికి ఆయన మహిమున్ వాగనుశాసనుండు సృజింపన్ కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ అని మన రామరాజభూషణుడు వర్ణించినట్లుగా తెలుగు సాహిత్యాన్ని వాగనుశాసనుడైనటువంటి నన్నయ్య భట్టు దీన్ని అద్భుతంగా సృష్టించిండని, దీనికి కుండలీంద్రుండైనటువంటి కవి బ్రహ్మ ఈ మహాభారతం 15 పర్వాల్ని రచించి తెలుగు సాహిత్య స్వరూపం మొత్తాన్ని తన యందు తాను మోసినవాడని, ప్రబంధ పరమేశ్వరుడైనటువంటి ఎర్రనామాత్యుడు దీనికి ఒక ఆభరణంగా వెలసినవాడని ఆయన రామరాజభూషణుడు శ్లేషాలంకారంతో తెలియజేస్తాడు. అట్లా ఈ నన్నయ్య కాలం నాటికి తెలుగు భాషా స్వరూపం ఏ రకంగా వచ్చింది అని చెప్పడానికి మన ఈ దివాకర్ల వెంకటావధాని గారు తమ 1000 పేజీల పరిశోధనా గ్రంథాన్ని సంపూర్ణంగా వినియోగించి నన్నయ్య కవితా రీతి ఎటువంటిది, నన్నయ్య అవతారిక ఎటువంటిది, నన్నయ్య ఉపయోగించినటువంటి ఛందస్సు ఏ రకమైంది అని వివిధ రకాలైన అంశాలన్నింటినీ ఆయన ఉపయోగించుకున్న తీరును పరిశీలిస్తే ఒక పరిశోధకుడు ఎంత గాఢమైన పరిశోధన చేయాలి అనే దాన్ని మనం నేర్చుకుంటాం. ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నన్నయ్య గారు అనుసరించినటువంటి మహాభారత ప్రతి ఏది అనేది ఇప్పటికీ మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అది రాజమహేంద్రవరం, అక్కడ ఎప్పుడు వానలు వరదలు, అటువంటి ప్రదేశంలో 1,00,000 శ్లోక విరచితమైన మహాభారతాన్ని తీసుకొని
దీనిలో ఆయా భాగాల్ని ఎట్లా విభాగించాలి, ఏ భాగం తర్వాత ఏది అనుసరించాలి అనేది తెలుసుకోవడానికి ఇవాళ మనం కొన్ని పుస్తకాలు మన ఇంట్లో ఉంటేనే నా ఇల్లంతా పుస్తకాలు వచ్చినాయి అని మనం, ఇంట్లో వాళ్ళు ఎంత దీంతో మేము బ్రతకలేక చచ్చిపోతున్నాం అని ఇంట్లో వాళ్ళు, పిల్లలైతే వీటిని ఎప్పుడు పంపిస్తామని పిల్లలు, ఇట్లా అంటున్న నేటి కాలంలో బండ్ల కొద్దీ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాన్ని వాటన్నిటినీ స్వీకరించి ఆయన ఏ ప్రతిని అనుసరించాలి అని గుర్తించడానికి ఎంత శ్రమించి ఉండాలి. దాన్ని దివాకర్ల వెంకటావధాని గారు ఏమన్నారంటే, భారతదేశంలో ఎన్ని లిఖిత ప్రతులు ఉన్నాయి, ఉత్తర భారత ప్రతులు ఎన్ని, దక్షిణ భారత ప్రతులు ఎన్ని, ఈ ఉత్తర భారత ప్రతుల్లో ఉన్నటువంటి విశేషాలు ఎన్ని, దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతుల ప్రత్యేకతలు ఎన్ని, ఇట్లా వీటన్నిటినీ విభాగించి ఈ దక్షిణ భారత ప్రతి ఇవాళ మనం ఆర్జీ భండార్కర్ మెమోరియల్ వాళ్ళు వేసినటువంటి, పూనా వాళ్ళు వేసిన మహాభారత ప్రతి సంస్కృతంలో చాలా 1,00,000 శ్లోకాలతో ఉన్నటువంటి పెద్ద ప్రతిని మొత్తం ఆర్జీ భండార్కర్ మెమోరియల్ వాళ్ళు వేసిండ్రు, పూనా వాళ్ళు. ఇప్పటికీ మనకు లైబ్రరీలో ఉంటుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది, ఇక్కడ ఈ లైబ్రరీలో ఉంటుంది. వాటన్నిటినీ కనుక చూస్తే నన్నయ్య గారు ఇదే భారత ప్రతిని అనుసరించిండ్రు అని అనుకుంటాం. కానీ దివాకర్ల వారు అన్నారు మొత్తం దీన్నే అనుసరించలేదు. ఆయన వివిధ సందర్భాల్లో కేవలం సంస్కృత మహాభారతాన్ని మాత్రమే అనుసరించలే, ఆయన కొన్ని సందర్భాల్లో ఏం చేసిండ్రట, మహాకావ్యాల్ని, ఇతరుల యొక్క కావ్యాల్ని అనుసరించారు. అట్లే పంప భారతాన్ని అనుసరించారు. అట్లా పంప భారతాన్ని, ఇతర మహాకావ్యాలను పఠించి ఈ నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని అద్భుతంగా తెలుగు సాహిత్యానికి మొత్తం భారతదేశంలో ఏ ప్రాంతీయ భాషలో లేనంత ఉత్తమోత్తమైనటువంటి కావ్యాన్ని అందించిన సాహితీ ఘటన ఒక తెలుగు సాహిత్యంలోనే జరిగింది. దాన్ని చాలా స్థిరీకరించినటువంటి వారు దివాకర్ల వెంకటావధాని గారు. మనం మామూలుగా ఆంధ్ర మహాభారత అవతారికలో చూస్తాం, అమలిన తారక సముదయంబుల నెన్నను సర్వవేద శాస్త్రముల యశేష సారము ముదంబున బొందను బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగనీదను విధాతృనకైనను నేరబోలునే అని ఇచ్చినటువంటి పద్యము, అది కాళిదాసు రఘువంశంలో చెప్పినటువంటి మందహ కవియశ ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం ప్రాంశు లభ్యే ఫలే లోభ ఉద్బాహురివ వామనః. నేను ఒక మామూలు మందున్నైనటువంటి నేను కవి అనే ఒక మహత్తరమైన యశస్సును పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక వామనుణ్ణి పెద్దనైనటువంటి ఫలం, పెద్దనైనటువంటి చెట్టు యొక్క ఫలాన్ని పొందాలని వామనున్నైన నేను ప్రయత్నిస్తున్నట్లుగా మహాకవి అనే బిరుదును పొందడానికి నేను ప్రయత్నిస్తున్నా, ఎంత మూర్ఖుని, కవిని అనే బిరుదును పొందడానికి నేను ప్రయత్నిస్తున్నా అని రఘువంశంలో కాళిదాసు చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఉదహరిస్తూ అటువంటి వాటన్నిటినీ ఈయన వాడుకున్నాడు అని అంటాడు. అట్లే సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి మేలునాన్ ఇతరులక్షర రమ్యతనాదరింప అని చెప్పినటువంటి దీనిలో ఆయన చెప్పుకున్న 3 అంశాలు, ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, అట్లే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఈ 3ంటిని మనం నన్నయ్య గారి కవితా లక్షణాలు అని అనుకుంటాం. ఈ 3ంటిని ఎక్కడి నుంచి తీసుకున్నారట, పంప భారతం నుంచి తీసుకున్నారు. పంప చాలా స్పష్టంగా చెప్పిండనమాట. ఆయన తన భారతంలో ఆ సకలార్థ సంయుతమలంకృతయుక్తముదాత్త వృత్తి విన్యాసమనేక లక్షణ గుణప్రభ ఆయన చెప్పుకున్నటువంటి ఇది ఈ రకంగా ఉంటుంది అనమాట. కుసుమ ఇది ఆయనే చెప్పుకున్నటువంటి పంపభారతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని, పంపభారతంలో ఉన్నటువంటి పద్యాల్ని, ఈ 3 లక్షణాలని ప్రసన్న కథా కలితార్థయుక్తి, కథను ఏ రకంగా చెప్పాలి అంటే సజీవంగా, ఒక ఆర్గానిక్ స్టోరీ అని అంటారు. కథను సజీవంగా చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇంతకుముందు మన వాళ్ళు అనేక మంది చెప్పినట్లు ఏ విషయాన్ని చెప్పినా కానీ అత్యంత రమణీయంగా చెప్పడం అనేది ఒక రామణీయ కథ. మనిషిలో ఒక రస జగత్తు ఉన్నప్పుడే ఆ రస జగత్తు నుంచే ప్రేక్షకుల్ని, శ్రోతల్ని ఓలలాడించగలిగినటువంటి ఒక మహత్తర శక్తి వాళ్ళలో ఉంటుంది. అటువంటి రస జగత్తును
కలిగించడం అనేది నిజమైన ప్రసన్న కథా కల్తార్థయుక్తి అని, అట్లే సామాన్యులను ఆనందింపజేయడానికి రయవిచలత్తురంగమతరంగములన్ మదనాగ నక్ర సంచయముల సంచల చెటుల అని నన్నయ్య భట్టు ఉపయోగించినటువంటి అక్షర రమ్యత కూడా పంప భారతం నుంచి స్వీకరించిండని, అట్లే ఏ మహాకవి రచనలో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక మన విశేషమైనటువంటి గుణాలు కవులను ఆనందింపజేసేటువంటివి, అట్లే అందరికీ కావాల్సినటువంటి జీవిత పరమార్థాన్ని అందించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి భాషణం ఆయా కవుల్లో ఉంటుంది అని నన్నయ్య గారు చెప్పినటువంటి ప్రసన్న కథా కల్తార్థయుక్తి, అక్షర రమ్యత, అట్లే నానా రుచిర అర్ధ సూక్తి నిధి అనే దానికి చెప్పడానికి నానా రుచిరములైన అర్థములతో కూడిన ఉక్తులు అనేది కానీ సూక్తులు కావు అనేటువంటి అంశాలను దివాకర్ల వెంకటావధాని గారు తమ ఆంధ్ర వాంగ్మయ ఆరంభ దశ నన్నయ్య కంటే పూర్వం ఉన్నటువంటి తెలుగు భాషా స్వరూపాన్ని, నన్నయ్య కాలం నాటికే పరివర్తితమవుతున్నటువంటి స్థితిని, నన్నయ్య దాన్ని స్థిరీకరించినటువంటి ఉదాత్త రూపాన్ని దివాకర్ల వెంకటావధాని గారు తమ సిద్ధాంత గ్రంథంలో ఆంధ్ర వాంగ్మయ ఆరంభ దశను సూచించడానికి అనేక శాసనాలను, అనేక కావ్యాలను, అనేక సంస్కృత మహాభారత ప్రతులను పరిశీలించి ఈ సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. అందువల్ల దివాకర్ల వెంకటావధాని గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రధానమైన అంశం ఏంటి అని అంటే, ఒక ఉత్తమ పరిశోధకుడికి ఉండాల్సినటువంటి, ఒక ఉత్తమ విద్యార్థికి ఉండదగినటువంటి అత్యుత్తమ లక్షణాలను నిరంతర పఠనం ద్వారా, ఇవాళ అనేక సందర్భాల్లో అది అధీతి, బోధ, ఆచరణ, ప్రచారంబు అని మన నైషధంలో, మన శృంగార నైషధంలో నలమహారాజుకు 4 లక్షణాలు ఉన్నాయని అంటారు. నేర్చుకోవడం అధీతి, నేర్చుకున్నది బోధించడం బోధ, అధీతి బోధ, ఆచరణ, బోధించింది ఆచరించాలి, ఆ తర్వాత ఆచరించింది ప్రచారం చేయాలి అనే దాన్ని అధీతి, బోధ, ఆచరణ, ప్రచారంబు, ఇవి విద్యలకు 4 దశలు, చతుర్దశలు అని అంటారు. అటువంటి చతుర్దశల్ని కల్పించినటువంటి మహానుభావుడు దివాకర్ల వెంకటావధాని గారు. దివాకర్ల వెంకటావధాని గారు 86లో చనిపోయినప్పుడు రామరాజు గారు హిందూలో ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశాడు. 1986లో హిందూ పేపర్లో, ఇప్పటికీ అది అందుబాటులో ఉంది. మేము ఎంఏ విద్యార్థిగా ఉన్నటువంటి సమయంలో హిందూ పేపర్ను చదివేటప్పుడు, అరే దివాకర్ల ఏ ప్రాలిఫిక్ రైటర్ దివాకర్ల వెంకటావధాని పాస్డ్ అవే ఎస్టర్డే అని మన రామరాజు గారు, హీ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్, రామరాజు గారు కూడా. అందువల్ల రామరాజు గారి ఇంగ్లీష్లో రాసిండ్రు హిందూ పేపర్లో మంచి వ్యాసాన్ని రాసి దివాకర్ల వెంకటావధాని గారి కాంట్రిబ్యూషన్ టు తెలుగు లిటరేచర్ అనే దాన్ని చాలా అద్భుతమైన వ్యాసంగా అందించారు. కవిత్వాన్ని చదివితే మాట అనేది ఎంత మహత్తరమైంది అనే దానికి తెలుగు భాష నిదర్శనం. నన్నయ్యను ఈనాటికి మనం చదువుకుంటున్నాం, 1000 ఏళ్ల క్రితం నాటి మహాకవిని ఈనాటికి చదువుకుంటున్నాం అని అంటే ఆయన అందించిపోయినటువంటి అక్షరమే. కావ్యం ఏమిస్తుంది అంటే యశస్సును కలిగిస్తుంది, అర్థాన్ని కలిగిస్తుంది, వ్యవహారాన్ని నేర్పుతుంది, అనేక రకాలైన దక్షతను కలిగించగలిగిన శక్తి ఈ మహత్తరమైన మాటకుంది. అందువల్ల విద్యార్థులందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ తెలుగు భాషను మనం బ్రతికించడం కాదు, మనం బ్రతకాలి అనంటే ఈ తెలుగు భాషను బ్రతికించుకోవాలి. ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు, వారిని గూర్చి 4 విషయాలు పంచుకునే భాగ్యాన్ని కలిగించినందుకు సాహిత్య అకాడమీకి, ఉస్మానియా తెలుగు శాఖకు, మిత్రులందరికీ నా ధన్యవాదాలు. Like, share and subscribe to Rachana Journalism channel.